జనరల్ సెక్రటరీ గారు మాట్లాడిన విషయాలు మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాటలే చెప్పారు, పనులే లేవు. ఒట్టి మాటలు చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మాటలు చెప్పడం, మభ్య పెట్టడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకొక పని చేయలేదు. స్థలాలను కబ్జా చేశారు, పనుల్లో వచ్చిన కాంట్రాక్ట్ని కబ్జా చేశారు. ఇప్పుడు ఇదే రోడ్డు గురించి మాట్లాడుకుంటే ఈ రోడ్డుకు కూడా ఆ టైంలో వాళ్ళు రోడ్డు వేసామని చెప్పి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. రోడ్డు ఉందా మీ ఊర్లో? ఇప్పుడు ఈ రోడ్డుకి డబ్బులు ఇవ్వని అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు తీసుకెళ్ళిపోయారండి. వైసీపీ గవర్నమెంట్లో ఆల్రెడీ కాంట్రాక్ట్ వేసారండి. అంటే ఎన్ని మోసాలు! ఇది ఒక్క గ్రామంలోనే మీరు ఈ మోసాన్ని చూస్తే నియోజకవర్గం దాటి రాష్ట్రం దాటి జిల్లాలు మొత్తం కూడా పెద్ద చిట్టానే ఉంది. మనం చేసిన పొరపాటు 2019లో ఒక తుగ్లక్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే చేసిన పొరపాటు. ఆ పొరపాటుకి ఇప్పటికీ కూడా ప్రతిదీ టీటీడీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చూసుకొని లెక్కెడితే పంచాయతీ రాజు, ఆర్ఎన్బి, అలాగే ఇరిగేషన్ అన్నిటినీ కూడా నాశనం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకోబడిన తర్వాతే రాష్ట్రంలో సుపరిపాలన స్టార్ట్ అయింది, రాష్ట్రంలో అభివృద్ధి స్టార్ట్ అయింది, రోడ్లకి జీవం వచ్చింది, ఇరిగేషన్కి మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, రైతుల్ని ఆదుకోవడం జరిగింది, మహిళలకు కావాల్సిన ఆర్థిక సాయం అందించడం జరిగింది. పండించిన ప్రతి రైతు పంటకు కూడా గంట వ్యవధిలో డబ్బులు తీసుకురావడం జరిగింది. చదువుకుంటున్న ప్రతి పిల్లవాడికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇన్ని చేస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళకి ఉచితమైన బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది. 5,000 10,000 చేయడం జరిగింది. 10,000ని 15,000 చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇస్తున్న పథకాలు ఈ దేశంలో మరే రాష్ట్రం ఇవ్వట్లేదు. అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇది మీరు గుర్తెరగాలి. ఇందాకలా పగట వేసగాలని చెప్పారు. ఎవరైనా చనిపోతే శవయాత్రలకు వచ్చే నాయకుడు ఎవడున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎవడు చనిపోతాడా అని ఇలాంటి విషయాలు ప్రజల కోసం రాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, శవాల కోసం వచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీరు అందరూ గుర్తెరగాలి. సొంత కార్యకర్తలను చంపడంలోని, ఇంట్లో వ్యక్తులు చంపడంలోని, ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి పంపించడంలోని ఆయన ఫస్ట్ క్లాస్ అని ఎప్పుడేం చెప్తాడు? నేను ఫస్ట్ క్లాస్ అంటాడు. వీటిలోనే ఫస్ట్ క్లాస్ తప్ప రాష్ట్ర అభివృద్ధిలో ఫస్ట్ క్లాస్ కాదు. కబ్జా చేయడంలో ఫస్ట్ క్లాసు, వచ్చే ఇన్వెస్ట్మెంట్ని తరిమి వేయడంలో ఫస్ట్ క్లాసు, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా నా వాటా ముందు ఇస్తే నేను ఇండస్ట్రీ పెట్టడంలోనే ఫస్ట్ క్లాస్ అని మీరందరూ కూడా జరిగారు. మర్చిపోకూడదు. మనం దీపావళి ఎందుకు చేసుకుంటాం? అప్పుడు ఒక రాక్షస సంహారం జరిగిందని మనం తరతరాలుగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తుల్ని, రాక్షస పాలనని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మన రాబోయే తరాలకు కూడా తెలియజేయాలి. గవర్నమెంట్ స్థలాలు అమ్ముకోవడం, పొలాల్లో మొఖాలు వేసి అతను ఫోటోలు వేసుకోవడం, ఇంటి మీద ఫోటోలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇంతకు ముందు లేని వ్యవస్థల్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. మన రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా గాజుల వలస విషయానికి వచ్చేటప్పుడు ఈ ఊరిలో మొన్న మన ఎలక్షన్స్ కి మీరు ఇచ్చిన అద్భుతమైన మెజారిటీకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇక్కడుండే లీడర్షిప్ కి ఎంత చేసినా తక్కువే. మీరున్నంత వరకు తెలుగుదేశానికి ఇక్కడ దోకా లేదు. గాజుల వలస అంటేనే ఇంకా తెలుగుదేశానికి పుట్టుమిల్లుగా సీతానగర్లో మొట్టమొదటిగా నమ్మే ఊరు మీదే. అదే ఒక ఐకమత్యంతో ముందుకెళ్తే రేపు ఎలక్షన్స్ అనేవి మీ ఊర్లో ఉండవు. మీ ఊరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నాం. మీ అందరికి కూడా ఒకటే మాట ఇస్తున్నాను, మీ ఊరికి కావాల్సింది జరగాల్సింది అన్ని కూడా ఇస్తున్నాం. ఇది ఇప్పుడు సగం ఫేజ్ లో అవుతుంది. ఏప్రిల్లో పూర్తిగా అనంతరాయుడు వరకు మొత్తం రోడ్డు వేయించి మళ్ళీ రోడ్డును మీ ఊరికి అంకితం చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అలాగే మీ కోనేరు గురించి కూడా అడుగున్నారు. అది అమృతిలో పెట్టడం జరిగింది. ఏప్రిల్లో దాన్ని కూడా కొత్తగా మీరు కోనేరుకి కావాల్సిన ఈక్విప్మెంట్స్, అలాగే అక్కడ జిమ్ అలాంటివి కూడా పెట్టుకునే అవకాశాన్ని కూడా మీ గ్రామానికి ఏప్రిల్లో శాంక్షన్ చేసాం. ఏప్రిల్ బడ్జెట్లో కూడా మీ అందరికీ వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ ఒక్క విషయమే కాకుండా సీతానగరంలో దాదాపుగా 80% కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. గ్రామానికి బీటీ రోడ్ అనేది మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇది జరిగిందనే విషయాన్ని మీ అందరికీ ఈరోజు బల్ల గురించి చెప్పడం జరుగుతుంది.